అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 119వ ప్రసంగాన్ని ప్రసంగిస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిములందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు దేని కొరకు మనం తెలుసుకోవాలి? మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకోవడానికి, ఈ వర్తమాన ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలోనే ఇక్కడ జీవిస్తూ సర్వోన్నతమైనటువంటి స్థితిని అనుభవం చేసేటువంటి స్థాయికి చేరుకోవడానికి అన్నమాట ఆధ్యాత్మిక రహస్యాలు. ప్రతి ఒక్కరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు కేవలము నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే. అర్థమైందండి? మనం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఇరుగు పొరుగు మారాలి, వ్యవస్థలు మారాలి, పొలిటికల్ వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ మారాలి, ప్రపంచం అంతా మారాలి అనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు చేశాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నీ సంగతి గురించి ఏమిటి అంటున్నాడు. ఎప్పుడైనా నీ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి అన్న సంకల్పం ఎప్పుడైనా కలిగిందా? అదండి ముఖ్య ఉద్దేశము, దీని యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. దాని కొరకే ఈ యొక్క ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక రహస్యాలనే పరంపర కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొదటి అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. మిమ్మల్ని మీ దృష్టికి 5వ అధ్యాయంలోని 24వ శ్లోకం తీసుకుని మీరు రాసుకోండి. 5వ అధ్యాయంలోని 24వ శ్లోకం. దయచేసి ప్రతి ఒక్కరు గీతా పుస్తకాన్ని దగ్గర పెట్టుకున్నట్లయితే చక్కగా మీకు అర్థమవుతుంది. అందులో ఏ విధంగా ఒక సగటు మనిషి ఒక ఆధ్యాత్మిక దృష్టి ద్వారా భగవంతుడితో సమానంగా ఏ విధంగా అవ్వచ్చు. అర్థమైందండి? భగవంతుడు కాలేడు, ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, ఇలాంటిది కాదండి. కానీ గుణాలలో, శక్తులలో మనము ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఇక్కడ తండ్రి బిడ్డల సంబంధాన్ని మనం మర్చిపోయాం. తండ్రి సర్వశ్రేష్ఠుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, త్రికాలజ్ఞుడు, త్రిలోకీనాథుడు, ఇవన్నీ భగవంతుడి గురించి చెప్పుకుంటున్నాము. మరి మన పరిస్థితి ఎందుకు ఆ విధంగా రోజు రోజుకి దిగజారుతూ ఉన్నది అన్న సంగతి ఆలోచించుకోవాలి. అంటే మన తండ్రి సంబంధాన్ని మనం అనుభవం చెయ్యటము లేదు. ఏమైందండి? 5వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఒకసారి శ్లోకాన్ని వినండి. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఇక్కడ యోంతః అంటే యహ అన్నమాట. యో అంటే యహ. యహ అంటే ఏంటి? ఎవరైతే. ఎవరైతే అంటే అర్థం ఏమిటి? 850 కోట్ల మనుషులకి ఈ యొక్క జ్ఞానం వర్తిస్తుంది. అందులో ఎవరైతే నా మాటని చాలా తీవ్రమైన విషయంగా, గంభీరమైన విషయంగా అర్థం చేసుకుని ఇప్పుడు ఈ యొక్క విషయానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి అని భావిస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. యోంతః సుఖోంతరారామ. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. తదా అంతర్జ్యోతిరేవ. అంతః సుఖం అంటున్నాడు ఇక్కడ. చూసారా? మనం బాహ్య సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 24 గంటలు సుఖం కోసం బయట వెతుక్కుంటున్నాం. లేదండి కాస్త అశాంతిగా ఉంది, టెన్షన్లో ఉన్నాం, కాస్త బయటికి అలా పార్టీకి వెళ్తున్నామండి, కాస్త అలాగా తీర్థయాత్రకు వెళ్తున్నాం, లేకుండా ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం, లేదా పార్కుకి వెళ్తున్నాం, లేదా బీచ్కి వెళ్తున్నాం, సినిమాకి వెళ్తున్నాం. అర్థమైందండి? ఏదో మ్యూజికల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? అంతః సుఖము అంటే ఆత్మ సుఖం అన్నమాట. ఆత్మ అనుభవం చేసినప్పుడు, ఆత్మలో ఉన్న దివ్య గుణాలు అనుభూతిలోకి వచ్చినప్పుడు, ఆత్మలో ఉన్నటువంటి దివ్య గుణాలు అనుభూతిలోకి వచ్చినప్పుడు, సైలెన్స్ లో పెట్టేస్తే మొబైల్ యా, అంతః సుఖం అన్నమాట. అంతః సుఖం ఏంటంటే అవినాశి సుఖం. అంతః సుఖం అవినాశి సుఖం, ఇది సదా ఉంటుంది. మనం అలా సాధన చేస్తూ ఉంటాం. కొద్దిగా మనం రుచి చూసామనుకోండి, చాలా బాగుందండి, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని కాస్త యోగము ద్వారా నేను పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకునే స్థాయికి చేరుకున్నానంటే ఇష్టపడతాం. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అర్థమైందండి? యోంతః సుఖోంతరారామ. అక్కడ అంతః సుఖం అయిపోయిన తర్వాత, అదే అంతః సుఖం అంటే గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ ద్వారా వచ్చే సుఖము కాదు, అతీంద్రియ సుఖం. అంతః సుఖము
అంత ఆరామము అన్నాడు. అంత అంత ఆరామ అంటే ఏంటి? లోపలనే మనం చాలా నిండుగా ఫీల్ అవుతాం. అర్థమైందండి? బయట ఎవరో నాకు ఏదో మెచ్చుకుంటే నేను ఆనందపడతాను, లేకుండా ఉంటే నేను అనుకున్నట్టు వస్తువుని పొందగలిగితే ఆనందపడతాను, ఎవరైనా ఒకరు నాకు చక్కటి ఆహారం పెడితే నేను ఆనందపడతాను, ఎవరన్నా పార్టీకి తీసుకొని వెళ్తే ఆనందపడతాను, ఎవరో పరానా లిఫ్ట్ ఇచ్చి అక్కడ డ్రాప్ చేస్తే నేను ఆనందపడతాను. ఇవన్నీ కండిషన్స్ వద్దండి. అంటే ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ ఉండవు. ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ ద్వారా పొందేటువంటి సుఖము అది అశాశ్వతం, అనిత్యం, టెంపరీ. అర్థమైందండి? యోంత సుఖోంతరారామ. అర్థమైందండి? తదా అంతర్జ్యోతిరేవయ. అంతర్జ్యోతి అంటే ఏంటి? సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అనమాట. స్వతహాగానే వెలిగిపోతాం అనమాట. ఏదో ప్రపంచంలో ఎవరూ పొందలేనటువంటి అద్భుతమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మీరు పొందారన్నమాట. యోంత సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ. ఎవరైతే ఆ విధంగా ఈ మూడు చెప్పాడు కదా, అంత సుఖము, అంత ఆరామము, అంత జ్యోతి. జ్యోతి అంటే ఆత్మ జ్యోతి కదా. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎందుకు జ్యోతి వెలిగిస్తారు? ఆత్మ పర్మనెంట్ జ్యోతి వెళ్ళిపోయింది, ఆత్మకి శాంతి కలుగుగాక అని చెప్పి మౌనం వహిస్తూ చాలా విషాదపూర్ణమైనటువంటి వాతావరణంలో బాధపడుతూ అది చేస్తూ మిగతా ఖనన కార్యక్రమాలు చేస్తారు. ఆ జ్యోతిని ఆరిపోకుండా బయట అలాగ ప్రమిదతో అందులో నూనె పోస్తూ ఉంటారు. అర్థమైందండి? చెక్కలు యాడ్ చేస్తారు. ఒకవేళ అగ్ని ఆ చెక్కలతో మండిస్తే ఆ కర్రల పుల్లలు యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శ్మశాన వాటికకి శరీరం తీసుకొని వెళ్ళేంత వరకు ఆ జ్యోతి ఆరకూడదు అనేటువంటి ఒక లక్ష్యం. ఇప్పుడు ఏంటి, మనము బ్రతికున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు, చనిపోయిన వాళ్ళ గురించి చెప్పడం లేదు కదా. బ్రతికున్న వాళ్ళలో ఏంటి? ఆత్మ ఉన్నది, ఆత్మ ఉంటే జ్యోతి ఉన్నది. ఆ జ్యోతిని మనం అనుభూతి చేయాలి. అదనమాట అంతర్జ్యోతి అంటే. ఏమండి? ఏమన్నారు? యోంత సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ అంటే సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ గా ఉంటాము. ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి 26 దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభూతిలోకి వస్తాయి. దానిలో ఆనందం పొందుతాము. ఈ ఆనందం మనము మన ఇష్టమే. ఎంతవరకు ఉంటాము? మన ఇష్టమే. ఎంతవరకు ఆత్మిక స్థితిలో ఉంటాము, ఎంతవరకు బాడీ కాన్షియస్నెస్ లో ఉంటాము, సోల్ కాన్షియస్నెస్ ఎంతసేపు ఉంటాము అనేది మన ఇష్టమే. అర్థమైందండి? అభ్యాసం చేయాలి. అంతవరకు కొంచెం అలవాటయ్యి కొంచెం స్టేబుల్ స్థితికి వచ్చేంత వరకు అభ్యాసం చేయాలి. యోంతః సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ. ఇక్కడ ఈ 2 పంక్తులు అర్థమైంది. ఇప్పుడు స యోగి అన్నాడు. అంటే ఈ యోగి యొక్క లక్షణము 93 శ్లోకాల్లో యోగం అనే పదం ఉంది, గుర్తుపెట్టుకో. నేను మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీ బుద్ధిలోంచి ఎగిరిపోయినట్టయితే గుర్తుపెట్టుకుంటారు. యోగానికే ప్రాముఖ్యత. యోగమే భగవద్గీత యొక్క సారము, యోగము, రాజయోగము. సో యోగి, స అంటే అతడు, ఎవరైతే అతడు అన్నమాట. అక్కడ యహ, ఇక్కడ సహ. స యోగి ఏమన్నాడు? బ్రహ్మ నిర్వాణం అన్నాడండి. బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి? బ్రహ్మ నిర్వాణం అంటే, నిర్వాణము అంటే ఏంటి? నిర్వాణ ధామము. దేవుడు కూడా ఏదో శ్లోకంలో బ్రహ్మ నిర్వాణం వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఆత్మల లోకము, అంటే బాడీ లెస్ అనమాట. అక్కడ ఏమి బాడీ ఉండదు. బాడీ అనేది ఈ యొక్క భూమండలంపై ఆ ఆత్మ తల్లి గర్భములో చేరి పిండముగా ఉన్నటువంటి తల్లి గర్భం మొదలు 2-3 నెలల తర్వాత ఆత్మ చేరినప్పుడు ఆ పిండములో కదలిక వస్తుంది. అక్కడి నుంచి ఆత్మ ఆ విధంగా అంచెలంచెలుగా బయటకు వచ్చి తర్వాత తన పాత్రని అధిరోహించి చివరికి శరీరాన్ని చాలించేంత వరకు ఈ యొక్క శరీరాన్ని పట్టుకొని ఈ బొమ్మతోని ఆడుకుంటుంది. అర్థమైందండి? సో ఆ బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి? ఆ యొక్క స్థితి ఏంటి? ఒరిజినల్ గా నీ స్టేట్ ఎలా ఉండింది? సోల్ యొక్క స్టేట్ ఏంటి? బాడీలెస్ గా ఉండింది. ఇప్పుడు కూడా ఆ స్టేట్ లోకి వెళతావు అంటే బియాండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ బాడీ. బాడీ కాన్షియస్నెస్. బాడీ అంటేనే విషయ వికారాలండి. బాడీ అంటేనే ఆ విధంగా ఈ కామ, క్రోధ, లోభము, అహంకారాలు, దైహిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు. అర్థమైందండి? దానికోసం అవసరమైన డబ్బులు సేకరించుకోవడం, 24 గంటలు నేను దేహం అనేటువంటి బాడీ కాన్షియస్ లోనే జీవితం గడపడం అనమాట. దేని ద్వారా వస్తుందన్నాడు? స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. ఈ బ్రహ్మభూత ద్వారా నువ్వు బ్రహ్మ నిర్వాణం చేరుకుంటావు. ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నువ్వు ఏం కావాలి? బ్రహ్మభూత కావాలి.
బ్రహ్మ భూత అంటే ఏంటి? భూత అంటే అవడం, భూ అంటే అవర్ టు బికమ్. ఏ విధంగా కావాలి? బ్రహ్మ అంటే ఆత్మిక స్థితిలోకి రావాలి. ఫ్రమ్ ద బాడీ కాన్షియస్నెస్ నుండి సోల్ కాన్షియస్నెస్ స్థితిలోకి రావడానికి నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తూ చేస్తూ ప్రాసెస్ లో నువ్వేమవుతావో అలాగా పర్ఫెక్ట్ గా ఆ విధంగా నువ్వు బ్రహ్మ నిర్వాణం స్థితిని అనుభవం చేస్తావు. అప్పుడు దాని నుండి ఏమంటే యోంత సుఖోంతరా రామ జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం. ఆ విధంగా అటువంటి స్టేట్ లో నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటావు, ఎప్పుడు ఆనందంగా ఉంటావు. దాని నుండి ఏమవుతుందంటే అందరినీ కూడా సమభావంతో చూడగలుగుతావు. నీవు కూడా నిన్ను నీవు గౌరవించుకునే స్థితిలోకి వస్తావు. ఆత్మ గౌరవం అంటాం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. చూసారా, అదేమో రాంగ్ గా వాడుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈరోజు బాడీ కాన్షియస్ లో ఆ విధంగానే బాడీ అన్న పదంతో వాడేస్తున్నారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకొని ఆత్మలో ఉన్నటువంటి గుణాలు శక్తిని అనుభవం చేసుకుంటూ ఆ స్థితికి చేరుకోవడం అనమాట. అర్థమైందండి? ఈ మొదటి అంశంలో మనం ఏం చెయ్యాలి? ఏమీ లేదు, ఒక్కటే. గీత యొక్క ఎసెన్స్ ఏంటి? నేను ఆత్మని, ఇది నా శరీరము. ఆత్మ పరమాత్మక సంతానము, పరమాత్మ దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు, సత్యా ఆదిమధ్యాంతాల జ్ఞాత. ఇవి దివ్య, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, వరుసగా చెప్పుకున్నాం కదా. అటువంటి స్థితికి నేనెందుకు చేరుకోకూడదు? తండ్రి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, బిడ్డ చాలా అధోగతిగా ఉన్నాడు అంటే అది కరెక్ట్ కాదు కదండి. మనం ఎన్ని రకాల పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తున్నా కూడా ఆ భక్తి అనేది అందులో సత్యత కొరవడటం వలన భక్తి నుండి జ్ఞానము, జ్ఞానం నుండి వైరాగ్యం అనుకున్నాం. చూసారా, అందులో తొందరగా రాలేకపోతున్నాం. సత్యమైన భక్తి ఎప్పుడు వస్తుంది అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకున్నప్పుడే ఆ ట్రూత్ఫుల్ డివోషన్ అనేది వస్తుంది. ఒకసారి భగవద్గీతలో ఏముందో చూపిస్తాం. మనం రెండో అంశానికి వెళ్దామండి. 5వ అధ్యాయంలో 24వ శ్లోకం నిర్వాణం అని కొన్ని శ్లోకాలు అది కూడా చెప్పడానికి హైయెస్ట్ స్టేట్ లోకి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అని అంటున్నారు. 5వ అధ్యాయంలోని 24వ శ్లోకం. అంతరాత్మయందే సుఖించువాడును, అంతరాత్మనందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మ జ్ఞాని అయిన వాడును. ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞాన దీపం అంటారు చూసారా. ఇక్కడ అంతర్జ్యోతి అనే దాన్ని ఇక్కడ ఏం పెట్టాడు? జ్ఞానం అన్నాడు. అంటే జ్ఞానముతో నిరంతరం వెలుగుతున్నావంటే, నీలో లైట్ ప్రవహిస్తుందంటే ఎప్పుడు కూడా నువ్వు ఆత్మిక స్థితిని అనుభవం చేస్తున్నావు. అర్థమైందండి? సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అన్నాడు ఇంగ్లీష్ పుస్తకంలో. సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అన్నాడు. ఎప్పుడు వెలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నీలో మంచి లైఫ్ని పెంచుకోవాలని, కాస్త హైయెస్ట్ స్టేట్కి వెళ్ళాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. కానీ ఈ యొక్క మెటలిస్టిక్ వరల్డ్లో ఏదో సుఖం అనుభవం చేయాలి అటువంటిది ఉండదన్నమాట. ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన బ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. నేను బ్రహ్మ నిర్వాణం గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రెండో అంశము, భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు అని అన్నాం. ఇది కూడా ఒక 2-3 ఎపిసోడ్స్ మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. భగవంతుని యొక్క తాపత్రయం చూడండి. ఇక్కడ ఒక అధ్యాయమే పెట్టడం జరిగింది, గుణత్రయ విభాగ యోగము. అధ్యాయం పెట్టాడంటేనండి మనం ఎందుకు దానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టే కదా. అదే సాంఖ్య యోగము అంటే దాంట్లో జ్ఞానం ఇచ్చాడు, సంపూర్ణ సమగ్ర జ్ఞానం అని అన్నాడు. సాంఖ్య అంటే కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అంటాడు. నేను మామూలుగా డౌట్ వస్తుంటే నేను గూగుల్లోను ChatGPT కొడుతుంటాను. అంటే కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అంటే సంపూర్ణం. అంటే దాని అది చదివికున్న తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. అదేవిధంగా ఒక అధ్యాయమే కేటాయించినప్పుడు ఎందుకు కేటాయించాడు? దైవాసుర సంపద విభాగ యోగం అన్నాడు. ఎందుకు కేటాయించాడు? అర్థమైందా? చాలా ముఖ్యమైనది. క్షేత్రజ్ఞ విభాగాన్ని ఎందుకు కేటాయించాడు? అందుకని దానికి చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటి? గుణత్రయ విభాగ యోగంలో మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాడు? అందులో ఉన్న శ్లోకాలన్నీ తీసుకుంటే దాని సారం ఏమిటి? ఆయన ఏ నా బిడ్డ, నేను త్రిగుణాతీతుడిని, నీవు నా బిడ్డవి, 850 కోట్ల మంది నా బిడ్డలు, నాకు అందరి పట్ల సమానమైన మోహం ఉన్నది, సమూహం సర్వభూతేషు అన్నాడు కదా 9:20లో. అర్థమైందండి? కాబట్టి అందరినీ కూడా నా సమాన స్థితిలోకి తీసుకుని రావడానికి నేను
ఏమని చెప్పాలి? అన్ని విధాలుగా నేను కృషి చేస్తున్నాను. అందుకనే మామూలుగా ఒక శ్లోకంలోనో 2 శ్లోకంలో చెప్పొచ్చు. అయినా ఇన్ని శ్లోకాలు ఎందుకు చెప్తున్నాడు? అసలు గుణాలంటే ఏమిటి? సాత్వికం అంటే ఏమిటి? రాజసికం ద్వారా ఏమిటి? తామసికం అంటే ఏమిటి? గుణాతీత స్థితి అంటే ఏమిటి? ఇవన్నీ ఉంటాయండి. గుణాతీత స్థితి పొందిన వాడి యొక్క లక్షణాలు ఏంటి? అర్థమైందండి. సో ఈ విధంగా మనకి ఎందుకు చెప్తున్నాడు అంటే జ్ఞానము ద్వారా అన్నమాట పరమాత్మ ప్రాప్తి, అంధవిశ్వాసం ద్వారా కాదు. బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకొని సత్య మార్గములో భగవంతుని మార్గం ఎప్పుడు సత్యమే. దానిలో మనం ప్రయాణించమని చెప్పి చాలా తాపత్రయపడుతూ మనని ప్రాధేయపడుతున్నాడని చెప్పాలి. ఇన్ని రకాలుగా చెప్తున్నాడంటే నిజంగా భగవంతుని యొక్క ఆ యొక్క భావన చూడండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చెప్పుకున్నాం గుణత్రయ దాంట్లో కొంచెం ఎసెన్షియల్ ఒక శ్లోకం చెప్తాడు. ఏమంటాడు? సాత్వికము, రాజసికము, తామసికము ప్రకృతి ద్వారా సంభవిస్తుంది. ప్రకృతి ద్వారా సంభవించింది పర్మనెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి. సాత్విక అనుకున్నా తర్వాత మళ్ళీ రాజసికంలోకి వస్తాడు, తర్వాత మళ్ళీ తామసికంలోకి వస్తాడు. కాలచక్రంలో సత్య త్రేతాయుగాలలో సాత్వికము, రాజసికం అంటే ద్వాపర యుగము, కలియుగం అంటే తామసికం. ఇది కదా. కాకపోతే మనం ఏం చేయాలి? సాత్వికం అనేది రాజసము మరియు తామసము కంటే గొప్పది. మనం ముందుగా ఏం చేయాలి? త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి అనుకుంటే ముందు తామసికంలో ఉన్నటువంటి వాడు దేనికోసం ప్రయత్నం చేయాలి? రాజసికంలో రావడానికి ప్రయత్నం చేయాలి. స్టెప్ బై స్టెప్ కదండి. మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ ఏబిసిడీలు నేర్పిస్తారు పిల్లలకి, తర్వాత ఏదో బొమ్మలు చూపిస్తారు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, తర్వాత కొన్ని వాక్యాలు చెప్తారు, తర్వాత కొన్ని కథలు చెప్తారు. అంతే కదండి. అన్ని ఒకేసారి వచ్చేది కదా. ఒకేసారి డాక్టర్ అయిపోతాడా? ఎంతో స్టార్టింగ్ నుంచి సైన్స్ చదువుకుంటూ బయాలజీ సైన్స్, ఆ సైన్స్, జువాలజీ చదువుకుంటూ అలా వెళ్ళి దానికి తగ్గట్టుగా టాప్లోకి వెళ్తాడు. ఇక్కడ భగవంతుడు మీకు ఏం చెప్తున్నాడు? ముందు నువ్వు తమో స్థితిలో ఉన్నావన్న సంగతి తెలుసుకో, రజో స్థితిలో ఉన్నావని తెలుసుకో. ఇప్పుడు మీరేం చేయాలి? సాత్విక స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైంది? ఒక్కసారి 14వ అధ్యాయంలో 9వ శ్లోకం రాసుకోండి. 14వ అధ్యాయంలో 9. దీన్ని ఒకసారి మనం ఇప్పటికే చెప్పుకున్నాం కదా. సాత్విక స్థితిలో ఉన్నవాడు సుఖ సంజ్ఞేన మరియు జ్ఞాన సంజ్ఞేన అన్నాడు, బధ్నాతి అన్నాడు. సుఖము మరియు జ్ఞానముతో బంధింపబడతాడు అన్నాడు. అర్థమైంది? అది కూడా ఒక బంధనమే. అర్థమైందండి. తర్వాత రజో స్థితిలో ఉన్నవాడి గురించి ఏం చెప్పాడు? కర్మ సంజ్ఞేన అన్నాడు. కర్మలతో అంటే ఈ యొక్క భౌతిక కర్మలు, డబ్బు సంపాదన, ఈ యొక్క ఆ విధంగా భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకోవడము, సంసారాన్ని ఈదడము, ఇవన్నీ చేస్తాడు కర్మలు. అది రజో అన్నాడు. తమో ఏమన్నాడు? ప్రమాద, ఆలస్య, నిద్ర అన్నాడు. అర్థమైందండి? ప్రమాదం, ముఖ్యంగా ప్రమాదం. అందుకని ఒక్కోటి మొదటి తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ ఏమన్నాడు? సాత్వికంలో నువ్వు సుఖముతో బంధింపబడతావు. రెండవది రాజసికంలో నువ్వు కర్మలతో బంధింపబడతావు. తామసికంలో నువ్వు ప్రమాద అంటే నిర్లక్ష్య వైఖరి. అంటే ఏమి అసలు పట్టించుకోమన్నమాట. భగవంతుడు వచ్చాడు, మంచి విషయాలు చెప్తున్నాడు, ఆ పరివర్తన సమయం జరుగుతోంది, ఇది కలియుగం యొక్క అంతిమ సమయం అంటున్నాడు, సృష్టి పరివర్తన అంటున్నాడు. ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి జ్ఞానం మనం భగవద్గీతలో ఉన్నప్పటికీ అదే శ్లోకాలు మనం 2 యుగాల నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి, జన్మలుగా చదువుకుంటున్నప్పటి నుంచి ఆ విధంగా మనం అర్థం చేసుకోలేదు. నా గురించి అర్థం చేసుకోలేదు. అర్థమైందండి? సత్వం సుఖే సంజయతి. అర్థమైందండి? సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే జయత్యుత. ఇది శ్లోకం. అర్థమైంది? చాలా అద్భుతంగా. అంటే ఏమి సంస్కృతం అని భయపడక్కర్లేదు, ఏమి లేదండి. చాలా ఈజీగా ఏమంటున్నాడు? నువ్వు సాత్వికంలో ఉంటే సుఖము బంధిస్తోంది, సుఖము చేత బంధింపబడతావు. రాజసికంలో ఉంటే కర్మల చేత బంధింపబడతావు. తామసికంలో ఉంటే ప్రమాద, అది ముఖ్యంగా తీసుకున్నాడు. ప్రమాద అంటే నిర్లక్ష్య వైఖరి, ఆధ్యాత్మికత. అందులో ఆధ్యాత్మిక జగత్తులో నిర్లక్ష్య వైఖరి. ఇప్పుడు ఇంట్లో మామూలు భౌతికంగా నిర్లక్ష్య వైఖరి, దాని గురించి చెప్పడం లేదు భగవంతుడు. ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకుంటే నిర్లక్ష్య వైఖరి అంటే శరీర భ్రాంతి నుండి ఆత్మిక స్థితిలోకి రావడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేకపోవడం. ఆ ఒంట్లో బాగోలేదు, నా గుండెకి బైపాస్ సర్జరీ అంటూనే నేనెవరిని అన్న ప్రశ్నకి సమాధానాన్ని పొందకపోవడాన్ని
నిర్లక్ష్య వైఖరి దాన్ని ప్రమాద అంటున్నారు. బాడీ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్, శరీరం గురించి మనకు తెలుసు, ఆత్మ అన్న పదం గురించి మనకు తెలుసు. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఈ రోజున సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవం అంటున్నాం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏ విధంగా ఆత్మని గౌరవిస్తున్నావా? ఏమండి ఒక్కసారి చెప్పండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నాం, ఆత్మ గౌరవము. ఆత్మని గౌరవించాలంటే ముందు ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి కదా. అర్థమైందండి? అందుకే ఏమన్నాడు? సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. అక్కడ జ్ఞానం ఆవృత్య అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అండి. జ్ఞానము ఆవృత్య అంటే ఏమైపోయిందంటే, జ్ఞానము ఈ నిర్లక్ష్య వైఖరి ద్వారా, ప్రమాద అన్నాడు కదా, నిర్లక్ష్య వైఖరి ద్వారా ఏమైపోయిందంటే జ్ఞాన నేత్రం మూతపడిపోయింది. ఆవృత్తి అంటే కప్పబడిన. జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఒక్కసారి ఈ 2వ శ్లోకం తీసుకెళ్తున్నాను, 14వ అధ్యాయంలో 10వ శ్లోకం కూడా తీసుకెళ్తున్నాను. వీలైతే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను 11వ శ్లోకం కూడా చెప్తానండి. ముఖ్యమైన విషయం ఇది, ఒక సిరీస్ అన్నమాట. ఇక్కడ భగవంతుడు ఇప్పుడు మనము దైనందిన జీవితంలో ఒక స్టేజ్ లో సుఖంగా ఉంటున్నాం, ఒక స్టేజ్ లో డల్ గా ఉంటున్నాం, ఒక స్టేజ్ లో చాలా బాధల్లో ఉంటున్నాం, ఇంకో స్టేజ్ లో ఆందోళనలో వచ్చి చాలా డిఫికల్ట్ స్టేజ్ లో ఉంటున్నాం. ఈ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. పొద్దున్న బాగుంటాం, మధ్యాహ్నం ఎవరైనా మాట అంటారు, మళ్ళీ డిస్టర్బ్ అవుతాము, సాయంకాలం మళ్ళీ ఏదో సినిమా షికారికి వెళ్తాం, కొంచెం మళ్ళీ ఆనందపడతాం. ఇది ఇది ఏ విధంగా అవుతుంది? ఇది దీని ప్లే ఏంటి, ఇంటర్ ప్లే ఏంటి? ఒకప్పుడు హై, మధ్యలో మిడిల్, మళ్ళీ లో, మళ్ళీ హై, మళ్ళీ మిడిల్, మళ్ళీ లో. అందుకని భగవంతుడు ఏమంటున్నాడంటే, సాత్వికం అంటే ఏంటో చెప్పాను స్థితి, రాజసిక స్థితి అంటే ఏంటో చెప్పాను, తామసిక స్థితి అంటే ఏం చెప్పాను. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏది పెంచుకోవాలి మీరు? సాత్విక పెంచుకుంటే ఈ 2 అణిగిపోతాయి. లేదు, రాజసిక పెంచుకుంటే సాత్విక తామసిక అణిగిపోతాయి. తామసికంలోనే కూరుకుని నేను దేహం ఇవన్నీ పట్టించుకోకుండా నాకు ఇవేమి వద్దుండి నాయనా, నేను నా జీవితాన్ని నేను బాగానే జీవిస్తున్నాను, ఇంతకంటే జీవించే శక్తి నాకు లేదు, నాకు ఇంకా వేరే అవసరము లేదు, తామసికంలోనే ఉంటే రజో సతో అణిగిపోతాయి. ఈ ఇంటర్ప్లే అనమాట, దీస్ 3 సతో రజో తమో ఇంటర్ప్లే నడుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే బుద్ధిని ఎత్తడానికి తెచ్చుకుంటామో అప్పుడు మనకి ఏమవుతుంది? కాస్త దాని మీద ఆధ్యాత్మికత అంటే రుచి ఏర్పడుతుంది. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే అంధవిశ్వాసంలో మళ్ళీ మామూలుగానే నీకు సతో రజో అణిగిపోతుంది, తమోలోనే ఆడుకుంటావు, తమోలోనే శరీరం విడిచిపెడతావు. తదుపరి మళ్ళీ మనకు చాలా గంభీరమైనటువంటి ఆ విధంగా పరిస్థితులు ఎదుర్కోవాల్సిందని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అది కూడా నేను కవర్ చేస్తాను. పర్యవసానం ఏమిటి? నీవు గుణాలలో ఉంటే నీ యొక్క బెనిఫిట్ లాభం ఏంటి, గుణాలను ఉంటే నష్టం ఏమిటి, గుణాతీతంగా మారితే నీకు ఉండేటువంటి లాభం ఏమిటి అని కూడా భగవద్గీతలో గుణాత్రయ యోగంలోని చెప్పడం జరిగింది. వీలైతే మనం చర్చించుకుందాం. అందుకని ఒకసారి నేను ఏమంటున్నాడు ఇక్కడ, ఏది డామినేట్, ఏదో ఒక గుణము మిమ్మల్ని డామినేట్ చేస్తోంది. తమో గుణము డామినేట్ చేస్తున్నప్పుడు సతో రజో అణిగిపోతుందంట. సతో గుణము డామినేట్ చేస్తున్నప్పుడు రజో తము అణిగిపోతుందంట. రజో గుణము డామినేట్ చేస్తున్నప్పుడు సతో తము అణిగిపోతుందంట. మీరేం చేయాలి? సతో గుణము మనం వెళ్ళి స్టేబుల్ గా ఉండాలి. ఈ మిగతా మళ్ళీ రజో తము డామినేట్ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. దానికోసం ప్రతిరోజు జ్ఞానం వినాలి. ఇదనమాట. ఎందుకు ప్రతిరోజు అభ్యాసం చెయ్యాలి, ప్రతిరోజు ఎందుకు భోజనం చెయ్యాలి, ప్రతిరోజు ఎందుకు స్నానం చెయ్యాలి, ప్రతిరోజు నేను డ్యూటీకి ఎందుకు వెళ్ళాలి? అర్థమైందండి? ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళాలి, తప్పకుండా డబ్బు సంపాదించుకోవాలి, డ్యూటీ చేయాలి కదా, ఉద్యోగం వ్యాపారం. ఒక్కసారి మీరంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అందులో ఉన్న ఎస్సెన్స్ మీ బుద్ధిలో కూర్చోవాలి. అర్థమైంది? 14వ అధ్యాయంలో నెక్స్ట్ శ్లోకం 10వ శ్లోకం. అభిభూయ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. అర్థమైందండి? రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. ఏమండి? రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తదా. ఇదే శ్లోకం. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? రజస్తమశ్చ అభిభూయ అంటే అణగదొక్కటం అన్నమాట. రజస్సు తమస్సుని అణగదొక్కితే ఏమవుతుందండి? సత్వం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ రజోని తమో గుణాన్ని ఏవైతే ఇబ్బంది పెడుతుంది, తమో అంటే ఏం చెప్తుంది? తమో అంటే నిద్రాలస్య, ప్రమాద నిద్రాలస్య,
రజు అంటే ఈ యొక్క భౌతిక సుఖ సాధనాన్ని సమకూర్చుకొని భౌతిక ఇంద్రియ సుఖాలు చేసుకోవటువంటి రజోగుణం. సత్వగుణం ఏంటంటే ఆత్మ ఒరిజినల్ స్టేట్కి వెళ్ళాలి, సుఖము, శాంతి, దివ్య గుణాలు, ఇవన్నీ దైవత్వం వైపు వెళ్తుంటారు. అందుకని చిన్న చిన్న పిల్లలు కూడా కాస్త డివైన్ గా ఉంటారు. కొన్ని కొన్ని చూస్తుంటాం మనం, పిల్లలు చిన్న చిన్న పిల్లలు. మా దగ్గరికి జస్ట్ 7-year-old గర్ల్ వచ్చింది. ఆవిడ జస్ట్ 2nd క్లాస్ చదువుతుందంట. ఆవిడ అద్భుతమైన లెక్చర్ ఇస్తాం. ఒక ఆయన 14-year-old బాయ్ వచ్చాడు ఆ మధ్య. మా దగ్గర శాంతి సరోవర్ అందరూ వస్తూ ఉంటారు. ఆయన మోటివేషనల్ స్పీకర్. యూట్యూబ్ లో ఉంటాయి ఆయన యూట్యూబ్. ఇద్దరిది కూడా, ఈ అమ్మాయిది కూడా యూట్యూబ్, హసి అంటే అమ్మాయి పేరు, అబ్బాయి పేరు ఏదో ఉంది, నేను చెప్తాను మీకు. యూట్యూబ్ లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. దే ఆర్ మోటివేషనల్ స్పీకర్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 7 years, అట్ ది ఏజ్ ఆఫ్ 14 years. అంటే ఎంతో కృషి చేస్తే కదా 14 years ఇప్పుడు ఉన్నాయి. అంటే సంస్కారాలు అలాగా వెళుతాయి అన్నమాట. ఎండింగ్ స్టేజ్ లో ఫుల్ గా డివైన్ సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెడితే, గీతలో 13, 21, 15, 8లో చెప్పాడు చూసారా, సంస్కారాలే తదుపరి జన్మని నిర్ధారిస్తాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, మామూలుగా కూడా. మామూలుగా ఏదన్నా మీరు వెళ్ళారు వేద వేద ఆశ్రమంకి వెళ్ళారనుకోండి, అక్కడ వేద పండితులు వేదాలు నేర్పిస్తే చిన్న చిన్న పిల్లలు, మేము వెళ్ళాము ఇక్కడ జిఆర్ఎస్ స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళాము. అందులో అంతా చిన్న చిన్న పిల్లలు కొన్ని 100 మంది ఉన్నారు. గుండు గీయించేసుకుని కింద పిల్లక పెట్టుకుని కాస్త ఇవన్నీ వేసుకుని వాళ్ళు వేదాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఏజ్ అంతా ఎంత ఉంటుందండి? 5 years నుంచి 10 years లోపల ఉంటారు. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇష్టపడ్డారు? మనం ఎందుకు ఇష్టపడట్లే? ఇంత ఏజ్ వచ్చినా మనం మనకి ఆధ్యాత్మిక డాక్టర్లే ఏమక్కర్లే. ఎందుకు? సంస్కారాలు గుర్తుపెట్టుకోండి. సంస్కారాలు సాత్వికంగా తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అందుకని ఏమన్నాడు ఇక్కడ, రజస్తమస్ అభిభూయ సత్వం భవతి భారత. మళ్ళీ ఏమన్నాడు, రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తద. ఏంటి? 2 గుణాలు అణగదొక్కితే 3వ గుణం బయటకు వస్తాం. మనం ఏం చేస్తున్నాం? మనము సత్తో రజోని అణగదొక్కుతున్నాము, తమోలో మునుగుతున్నాం. అందుకనే దీనికి ఇంకా ఇది సైన్స్ అండి. భగవద్గీత ఈజ్ ఎ సైన్స్. సైన్స్ అంటే యథార్థము. సైన్స్ అంటే దానికి సాక్ష్యాలు ఉంటాయి, చాలా ఎవిడెన్సెస్ ఉంటాయి. ఈ విధంగా చేస్తే ఇది ఇప్పుడు ఫిజిక్స్ లో ఈ ఫార్ములా పెడితే ఎన్నో ఫిజిక్స్ ఫార్ములా పెట్టుకుని ఎన్ని కనిపెడుతున్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికతలో ఇది కూడా ఆధ్యాత్మిక విద్య అన్నారు. విద్య అంటే సైన్స్, రాయల్ సైన్స్, రాజవిద్య. అది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శ్లోకం చెప్తాను, 14, 11. ఈ శ్లోకంతో ఈ ఎపిసోడ్ పూర్తి చేసుకుందాం. సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిత్యుతే. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? 3 శ్లోకాలు తీసుకున్నాడు. సత్వం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మనకి చెప్పాలి కదా. నేను సత్వం ఇష్టపడుతున్నాను, తమోని రజోని అణగదొక్కుని నేను సత్వంలోకి వస్తాను. దానికి నేనేం చేయాలి? సర్వద్వారేషు దేహేస్మిన్. సర్వద్వారాలు అంటే ఏంటంటే ఇంద్రియ ద్వారాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవులు, నాలుక ఉన్నాయి, ఇక చర్మం. ఇవన్నీ జ్ఞాన ఇంద్రియాలు 5 ద్వారాలు. అర్థమైందండి? సర్వద్వారేషు దేహేస్మిన్. దేహేస్మిన్ అంటే దేహం యొక్క ఇంద్రియాలు. అస్మిన్ దేహే, ఈ దేహం యొక్క ఇంద్రియాలు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే అన్నాడు. అర్థమైందండి? ప్రకాశ అంటే లైట్, లైట్ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే జ్ఞాన జ్యోతి అంటారు చూసారా, ఆత్మజ్యోతి. జ్ఞానం అంటే ఒక్కసారి నీ ఒరిజినల్ స్టేట్, ఐఎమ్ సోల్ అన్నమాట. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరం ఒక పాత్రగా తీసుకున్నాను, అభినయిస్తున్నాను, మళ్ళీ విడిచిపెడతాను. నేను నాకు మరణం అంటూ లేదు. కేవలం దేహత్యాగం చేస్తాను, దేహం తీసుకుంటాను, త్యాగం చేస్తాను, తీసుకుంటాను. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుతే. వివృద్ధం సత్యమిత్యుతే. ఒక్కసారి గమనించండి ఏమంటున్నాడు ఇక్కడ. ఎవరు? సర్వద్వారేషు దేహేస్మిన్, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. ఎవరి ఇంద్రియాలు ఆ విధంగా ప్రతి ఇంద్రియములోనూ జ్ఞాన ప్రకాశం ఉంటుందో, అంటే జ్ఞానముతో ఇల్యూమినేట్ అవుతుందో, జ్ఞాన ప్రకాశముతో శుద్ధి అవుతుందో ఆ ఇంద్రియము. అర్థమైందండి? అటువంటి వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళు సత్వగుణము అభివృద్ధి చెందుతుంది, వాళ్ళలో సత్వగుణము వృద్ధి చెందుతుంది అంటున్నాడు. ఎప్పుడు? ఎవరి ఇంద్రియాలలో జ్ఞానం అనే ప్రకాశము కనెక్ట్ అయ్యి
ఆ యొక్క ఇంద్రియాలు నెగిటివ్ గా చేసేటువంటి ఇంద్రియాలు కాకుండా భౌతిక ఇంద్రియ సుఖాల నుండి ఏమంటే ఆధ్యాత్మికంగా మరలి పరమాత్మ నుండి శక్తుల గుణాలు తీసుకునే స్థితికి రావాలి. అప్పుడు అటువంటి ఇంద్రియాలలో ప్రకాశం నిండుతుంది. నిండినప్పుడు ఏమవుతుందంట, సత్వగుణము అభివృద్ధి చెందుతుంది. సత్వగుణం అభివృద్ధి చెందాలంటే భగవంతుడా నేనేం చేయాలంటాం కదా, దానికి సమాధానం అంటే ఇంద్రియాలని శుద్ధి చేసుకోవాలి. దేని ఆధారంగా శుద్ధి చేసుకోవాలి? జ్ఞానం అనేటువంటి వెలుగు, జ్ఞాన జ్యోతి ద్వారా. ఆ యొక్క అందుకని సార్ తమసోమా జ్యోతిర్గమయ, నేను అజ్ఞాన అంధకారంలో ఉన్నాను, నాకు జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని, జ్ఞానం అనేటువంటి వెలుగు నాలో నింపు నాయన. అర్థమైందండి? సర్వద్వారాణి సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తథా విద్యా. అక్కడ యదా అంటే ఎవరైతేనండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ విధంగా చేస్తారో తదా వారిలో ఏమవుతుందండి, వివృద్ధం సత్వమిత్యుత. ఒకసారి ఈ గీతలో ఏముందో తదుపరి ఎపిసోడ్ లో రజోగుణము సత్వగుణము మనం ఏం చేయమంటున్నాడండి, నేను జ్ఞానముతో ఏ విధంగా సాత్విక స్థితిని అభివృద్ధి చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి అంటే నేనేం చేయాలని చెప్పాడు. ఏంటి 14వ అధ్యాయం 11వ. అంటే నా ఉద్దేశంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అండి. ఎందుకంటే మన లక్ష్యము కొంచెం క్లియర్ అవుతుంది. మనం ముందుకు వెళ్ళడానికి ఏమవుతుందంటే కొన్ని క్లారిటీ వస్తుంది. కరెక్టే కదా, తమోలో ఉంటే నేను సతోలో ఉన్న ప్రపంచంలోకి ఎలా వెళ్తాను? సింపుల్ నాలెడ్జ్ కదా, సింపుల్ లాజిక్ కదా, ఎల్కేజీ లెవెల్ నాలెడ్జ్ సరిపోతుంది, ఇంకేం అక్కర్లే. అదేవిధంగా నేను తమోలోనే ఉంటే ఏ స్థితి అయిపోతా ఉంటే, తమో అంటే ఏంటో తెలియదు, రజో అంటే తెలియదు, సత్వం అంటే తెలియదు, గుణాతీత స్థితి అంటే తెలియదు, ఆత్మ అంటే తెలియదు, పరమాత్మ అంటే తెలియదు, కాలచక్రం అంటే తెలియదు, సృష్టి చక్రం తెలియదు, సంస్కారాలు నాలెడ్జ్ లేదు, మనసు బుద్ధి అనేది అది ఒక సూక్ష్మ శక్తులు అన్న సంగతి తెలియదు. ఏమి తెలియకుండా ఏమి చేయకుండా కేవలం ఏదో మొక్కుబడిగా కొంత చేసుకుంటూ ఉంటే నిజంగా ఆత్మ శుద్ధి అవుతుందా, ఆత్మలోని సంస్కారాలు బాగవుతాయా? ఇది ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదంటే ఇక్కడ 3 శ్లోకాలు ఇస్తాడు. సర్వద్వారేషు దేశ ప్రకాశోపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వముక్త. శరీర ఇంద్రియముల యందును అంతఃకరణమునందును, అంతఃకరణం అంటే ఆత్మ, అర్థమైందండి, శరీర ఇంద్రియముల యందును చైతన్యము, అర్థమైందండి, వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు, చైతన్యము అంటే ఆత్మ ఉనికి, ఆత్మ అనుభూతి, ఆత్మ అనుభవము, ఇది అనమాట చైతన్యం. ఎందుకంటే శరీరం అనేది జడము, ఆత్మ చైతన్యం. జడ చైతన్యముల యొక్క మన రూపం మనుషులు, ఒక్క చైతన్యములోనే సదా చైతన్యంలోనే ఉండేటువంటి రూపము పరమాత్మ భగవంతుడు. అంత సులభంగా ఉందన్నమాట జ్ఞానం. ఇక్కడ భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మీకు అంత స్పష్టత వస్తుంది. శరీరేంద్రియముల యందును అంతఃకరణమునందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు, వివేక శక్తి అంటే విచక్షణా శక్తి, నిర్ణయ శక్తి, పరిశీలనా శక్తి, ఏది మంచి ఏది చెడు అనేది మనం అర్థం చేసుకునే శక్తి, ఆధ్యాత్మికము ధార్మికము మధ్య భేదాన్ని అర్థం చేసుకునే శక్తి, ఆత్మ మరియు శరీరం మధ్యలో ఉన్నట్టు భేదాన్ని అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నాడు చూసారు గీతలో, అర్థం చేసుకునే శక్తి, ఇదంతా వివేక శక్తి ద్వారా వస్తుంది. వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వ గుణము వృద్ధి చెందినదని తలంపవలెను. అర్థమైంది? రజోగుణము సత్వగుణం తమో గుణం గురించి చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు అమ్మమ్మమ్మ అని భయం వేస్తుంది మనకి. అప్పుడు మెల్లిగా మనం ఏం చేస్తామంటే కాస్త మేలుకొని మనలో ఉన్నటువంటి ప్రమాద నిద్ర ఆలస్య దీన్ని తొలగించుకొని మనము గుణాతీత స్థితికి చేరుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి? తమో నుండి రజోకి రావాలి, రజో నుండి సతోకి రావాలి. సతోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనం అభ్యాసాన్ని కొనసాగిస్తూ త్రిగుణాతీత స్థితి గుణాతీత స్థితికి మనం చేరుకుంటాం. చర్చని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ముఖ్య విషయాలతో మేము ముందుకు వస్తాము. అంతవరకు నమస్కారం. లోకా సంస్థ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఆధ్యాత్మిక రహస్యాలలోని అంతరంగాలలో చిన్న కోణాలలో సవివరంగా విశ్లేషిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.